సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వశక్తుడు స్వయంభవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానంతో మీ గృహాల్లోకి రావడానికి, మీ వ్యక్తిగత జీవితాల్లోకి రావడానికి దేవుడు కృప చూపుతున్నాడు. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అనేక మంది వాగ్దానాలు చూస్తూ దేవుని శక్తిని, తాకిడిని అనుభవిస్తున్నారు. నిజంగా దేవుడు తన పరిచర్య పట్ల ఆయన తోడుంటూ ఈ పరిచర్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా చేస్తున్నందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన ప్రభువుకే చెల్లును గాక. వాగ్దానాలు ఎందుకు చెప్పబడుతున్నాయంటే, వాగ్దానాలు దేవుడు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా విముఖత చూపించేటువంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా సానుకూలంగా ఆయన ప్రవర్తించేటువంటి వాడు. ఆయన చెప్పిన వాగ్దానాలని ఆయన ఏనాడు కూడా మరిచిపోయేటువంటి వాడు కాదు. చాలామంది ప్రజలు వాగ్దానాలు చేస్తారు, వాటిని మీరుతారు. కానీ మన ప్రభు వాగ్దానాలు చేయడానికి ఎంతైతే ఆయన త్వరపడుతుంటాడో, వాగ్దానం నెరవేర్చడానికి కూడా ఆయన ఎంతగానో త్వరపడుతుంటాడు. ఈజ్ ద ప్రామిస్ కీపర్ అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో అనేకమైన వాగ్దానాలని ఆయన నా జీవితంలో జరిగించారండి. వాగ్దానాలను స్వతంత్రించుకునేటువంటి రీతిలో దేవుడు నా పక్షాన్ని నన్ను నడిపించాడు. నా జీవితంలో చేస్తున్న వాగ్దానాలని దేవాదేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు. వాటిని నెరవేర్చేటువంటి దేవుడు అని చెప్పడానికి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున దేవాదేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు ఈ వాగ్దానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. దేవాదేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని, ఎంత గొప్ప భరోసాని ఇస్తున్నాడు. నా యొద్దకు వచ్చేటువంటి వాడిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. ప్రభువు మనల్ని పిలిచేటువంటి వాడండి. ఆయన సమస్త మానవాళ్ళని పిలుస్తున్నాడు. మన ప్రభువుకి జాతి, కుల, మత, వర్గభేదాలు లేవండి. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అందుని బట్టే యేసుక్రీస్తు ప్రభు లోకముని ఎంతో ప్రేమించుచుండెను. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అని దేవుని లేఖనాలు మనం చూస్తున్నాం. నిజమే, అందరికీ ప్రభు ఆయన ఒక కులస్తులకు మాత్రమే దేవుడు కాదు, ఒక మతస్థులకు మాత్రమే దేవుడు కాదు, ఒక దేశస్తులకు మాత్రమే ఆయన దేవుడు కాదు, ఒక ప్రాంతం వాసులకే దేవుడు కాదు, ఒక రంగు కలిగినటువంటి వారికి ఆయన దేవుడు కాదు. ఆయన అందరికీ ప్రభువు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని ప్రేమించేటువంటి దేవుడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని రక్షించేటువంటి దేవుడు. ఎవరైతే ఆయన మొరపెట్టుకుంటారో వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడేటువంటి వారైనా, ఏ తెగ అయినా, ఏ దేశీయులైనా సరే ఆయన ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. ఆయన అందరికీ ఉపకారండి. ఆయన పక్షపాత ధోరణి కలిగినటువంటి వాడు కాదు. చాలా మత గ్రంథాల్లో మనం చూస్తామంటే మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టించారు. ఇది వాస్తవం కాదా? బ్రహ్మ తలకాల్లోంచి ఒక తెగ వచ్చారట, భుజాల్లోంచి క్షత్రియులు వచ్చారట, ఉదరంలోంచి వైశ్యులు వచ్చారట అని చెప్పి కుల వ్యవస్థను మనుషుల్లో నూరినటువంటి మతాలు మనం చూస్తుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా, ఏ విధమైనటువంటి అసమానతలు లేకుండా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాలు మనం చూస్తాం. దేవునికి అందరూ సమానులే. మన పరమతండ్రి కాబట్టి తన పిల్లలందరినీ కూడా సమానంగా చూసేటువంటి వాడైనా, నా యొద్దకు వచ్చేటువంటి వాడిని ఎంత మాత్రం కూడా త్రోసి వేయును అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా ఆయన వేడుకుంటే, ఆయన పాదాల దగ్గరికి వెళ్తే, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెడితే నీ మొర్రకు జవాబునిచ్చేటువంటి వాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని వద్దకు వచ్చేదరు అని దేవుని లేఖన సెలవిస్తున్నాయి. ఎవరు మొర్రపెట్టినా దేవాదేవుడు వారికి సమీపంగా ఉండేటువంటి వాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో సురోఫేనిక స్త్రీ, ఆమె గ్రీసు దేశస్తురాలు. ఆమెకు దేవుని గురించి తెలియదు, యేసుక్రీస్తు ప్రభు గురించి అంతగా అవగాహన ఆమెకు లేదు. కానీ ఎప్పుడో యేసు గురించి విన్నది. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన రోగాలకు ఆయన స్వస్థనిచ్చేటువంటి వాడు, ఆయన గొప్ప దేవుడు, నా జీవితంలో సమస్యకు పరిష్కారం ఇస్తాడని విని విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వస్తే శిష్యులు ఆమెను వారించారు. ఎందుకంటే ప్రభు చాలా బిజీగా ఉన్నాడమ్మా, తూరు సూదేనులో ప్రభు ఉన్నాడు. అందుని బట్టి ప్రభువే చెప్పాడు, నా దగ్గరికి ఇంకెవరిని పంపించొద్దు, నాకు ఏకాంత సమయం కావాలనుకున్నా సరే. నిజంగా శిష్యులు ఆమెను వారించిన అడ్డంకును అధిగమించి ఆమె నేరుగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటాడు, మొదట యూదులకి నేను ప్రయారిటీ ఇస్తాను, అందుని బట్టి నా బిడ్డలకు ప్రయారిటీ ఇస్తానని ఇండైరెక్ట్గా మాట్లాడాడు ప్రభు. అంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు, నువ్వు యూదురాలు కాదు కదా, నువ్వు దేవుని బిడ్డవు కాదు కదా, నువ్వు అన్యురాలు కదా, నువ్వు విగ్రహార్థికురాలు కదా, మరి నా యొక్క ఫేవర్ నువ్వు ఏ విధంగా పొందుకుంటావని ప్రభు టెస్ట్ చేస్తే ఆమె అంటది ప్రభువుకి, అయ్యా భోజనం బల్ల మీద పిల్లలు కూర్చుంటారు, పిల్లలకి సమృద్ధిగా ఆహారం ఉంటుంది కరెక్టే, అప్పుడప్పుడు భోజనం బల్ల క్రింద వారి ఇంట్లో ఉండే కుక్క పిల్ల ఉంటుంది కదా, ఆ కుక్క పిల్లకు కూడా రొట్టె ముక్కలు విరిచేస్తారు కదయ్యా అని ఎప్పుడైతే చెప్పగానే నిజంగా ఆమెలో ఉన్న విశ్వాసం, గొప్ప విశ్వాసానికి దేవుడు మంత్రముగ్ధుడు అయిపోయాడండి. వెంటనే ఒక మాట అంటాడు, నువ్వు కోరినదే నీకు అగునుగాక, నువ్వు ఏదైతే కోరుతున్నావో నీకు జరుగుతుందమ్మా
అని చెప్పి సురోఫెనికే స్త్రీని బలపరిచి పంపించాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, సురోఫెనికే స్త్రీ గ్రీసు దేశస్తురాలు, ఆమె అన్యురాలు, ఆమె క్రీస్తు ప్రభుని ఎరగనటువంటిది. ఆమె కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ప్రభువు యందు విశ్వాసం ఉంచేటువంటి వారు కాదు, ప్రభువుని ద్వేషించేటువంటి వారు. అయినప్పటికీ ఆమె ప్రభు దగ్గరికి వస్తే ఆమెను దేవాదేవుడు చేర్చుకుని తన వాగ్దానాన్ని తన పట్ల నెరవేర్చి నువ్వు కోరిందే నీకు అగునుగాక అని చెప్పి పంపిస్తాడు. ఈరోజు నా ప్రభు ఎవరిని త్రోసివేయడు. ఈరోజు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడినటువంటి వాడివైనా, నువ్వు ఎటువంటి ఆర్థికపరమైన పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు పేదరికంలో ఉన్నా, గొప్పవాడివైనా, బిలో మిడిల్ క్లాస్ అయినా, అబవ్ మిడిల్ క్లాస్ అయినా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన్ని విశ్వాసంతో వేడుకుంటే ఆయన ఉన్నాను, నీకు తోడుగా ఉండి నేను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం దేవాదేవుడి మీతో నెరవేర్చును గాక. ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు, దేవుడు మీ పక్షం ఉండగా మీకు విరోధి ఎవరు? అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం చూసినటువంటి వారు ఈరోజు అనేక మంది దేవుని అద్భుతాలు పొందుకొనబోతున్నారు, గొప్ప విడుదల పొందుకొనబోతున్నారు, గొప్ప స్వస్థను పొందుకొనబోతున్నారు. దేవుడు గొప్ప ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ధైర్యంగా ఈ ప్రార్థనలు ఏకీభించండి. అభిషేక ప్రార్థనలో నేను ఆశీర్వాదాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు మీరందరూ ఆమేనని చెప్పి బిగ్గరగా చెప్పండి. ఇప్పుడే ఈ రోజే ఈ యొక్క ఆన్లైన్లోనే మీరు చూస్తున్నప్పుడే దేవుని అద్భుతాన్ని మీరు చూస్తారు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, నీ దగ్గరికి వచ్చేటువంటి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని వాగ్దానం చేస్తున్నారు. నీకు స్తోత్రాలు. నీ ప్రజలుగా నీ దగ్గరికి వస్తున్నామయ్యా. స్వస్థత కొరకు మేము నీ యొక్క పాదాల చెందికి చేరుతున్నాం. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్నారో, ఈరోజు ఎవరు టెస్టులు చేయించుకుంటున్నారో, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఎవరైతే చేయించుకుంటున్నారో, యేసు నామములో పరమ వైద్యుడిగా వారిని స్వస్థపరిచి అద్భుతాలు జరిగించండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి జీవితాల్లో ప్రభు ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారం ఇవ్వండి. ఏకాంగులు సంసారాలుగా చేయండి. గర్భఫలం లేనిటువంటి వారి గర్భఫలం అనుగ్రహించండి. నూతన ఉద్యోగాల కోసం ఆశిస్తున్న ఉద్యోగాలు అనుగ్రహించండి. ట్రాన్స్ఫర్ల కోసం ప్రార్థన చేస్తున్న ట్రాన్స్ఫర్స్లో కార్యాలు జరిగించండి. విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. తన్ని మహిమతో నింపండి. క్రైస్ట్ టెంపుల్లో ఆయన మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాను. రోజు రోజుకి ప్రభు సంఘాన్ని దినదినాభివృద్ధి మీరు కలిగిస్తున్నారు. నాన్న విజయవాడ పట్టణంలో 10,000 మంది పెట్టేటువంటి సంఘాన్ని నిర్మించాలనే ఆశ మాకుందయ్యా. ఆశ గల ప్రాణం తృప్తిపరచండి. అనేక మంది సహకారుల్ని ఈ పరిచర్య కోసం లేపమని వేడుకుంటున్నాను. ఆర్థికంగా సహకరించేటువంటి వారిని లేపమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే మేలు పొందుతున్నారో నేను ఈ పరిచర్య పట్ల మంచి సదుద్దేశాన్ని కలుగునట్లు కృపచూపమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి మీద కూడా దేవాదుడు ఒక బాధ్యత ఉంచాడు. దాన్నే గ్రేట్ కమిషన్ అన్నారు. నిజంగా ప్రభు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు. మీరు ఉద్యోగాల్లో ఉన్నారో, వ్యాపారాలు ఉన్నారో, చదువుకునేటువంటి వారు ఉన్నారు, మీరు ప్రకటించిన టైం లిమిట్, ప్రకటించే సమయం మీకు లేదు. మేము ప్రకటిస్తున్నాం దేవుని సువార్తను. ఈ యొక్క వీడియోస్ అనేక మందికి షేర్ చేయండి, సిగ్గుపడొద్దు. కొన్ని విషయాల్లో పాపం చేయడానికి ఎవడు సిగ్గుపడట్లా. దేవుని సువార్తను ప్రకటించడం కొరకు మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు, యూట్యూబ్ రోజంతా యూట్యూబ్లో ఉంటున్నారు. ఆ వీడియోస్ని, దైవ సంబంధమైన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అందరూ కూడా గ్రేట్ కమిషన్లో పాల్గొనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ
ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.